ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటనంటే గనక 30 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి చిన్నగా ప్రాబ్లమ్స్ రావటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, ఎందుకోసం అనంటే ప్రీవియస్‌లీ మనం చేసిన మిస్టేక్‌ల వల్ల, ప్రీవియస్‌లీ చేసిన దాని వల్ల అది 30 సంవత్సరాల తర్వాత నుంచి మనకి చిన్నగా ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో, దాంతో పాటు వయసు పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు గదా! సో, ఆ వయసు పెరిగే కొద్దీ అనేది 30 అనేది ఒక బెంచ్ మార్క్ లాంటిది. సో, ప్రాబ్లమ్స్ రావటానికి ఒక మొదటి అడుగు అన్నట్లు. సో, 30 ఇయర్స్ లోపు గనక మనం కెరియర్ కోసమనో, లేకపోతే స్టడీస్ కోసం చాలా ఎఫర్ట్ పెట్టుంటాం. కొన్ని నిద్రలేని రాత్రులు గడిపనుంటాం. సో, తినని రోజులు ఉండుంటాయి. సో, అలానే ఏది పడితే అది తినుంటాం. సో, డిఫరెన్స్ ఈ 30 సంవత్సరాలు వచ్చేలోపు మనకొక మెచ్యూరిటీ వచ్చుంటది. సో, ఈ డిఫరెన్స్ చాలా వాటికి బాడీని ఇబ్బంది పెట్టుంటాం. సో, ఎప్పుడైతే మనం 30 ఇయర్స్‌లోకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చుంటది. సో, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది మనకి తెలిసుంటుంది. సో, ఈలోపు ఆల్రెడీ మనం మిస్టేక్‌లు చేసేసి ఉంటాం గదా! సో, దాని ప్లేస్‌లో అంటే ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికెళ్ళి చిల్ అయ్యేది గానీ, మందో, సిగరెట్టో, టీలు లేకపోతే కూల్ డ్రింక్స్ లైక్ ఏదైనా వాటెవర్ అవ్వచ్చు. లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. సో, ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలంటారు కదా! ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి. కానీ ఈ టైంలో చేయాల్సింది ఇది రైట్ టైం. 30 ఇయర్స్‌లోకి అడుగు పెట్టిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సో, ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టకపోవటం, స్కిన్‌లో మార్పులు రావటం. సో, అలానే హెయిర్ చిన్నగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉండటం. అలానే డైజెస్ట్ ఇష్యూస్ రావటం, లేకపోతే ఇంకేదన్నా బాగా ఫుడ్డీ అయి ఉంటే గనక షుగర్ బాగా హైక్ అవ్వటం, లేదా బీపీ హైక్ అవ్వటం, ఓవర్ వెయిట్ అయిపోతూ ఉండడం. తెలియకుండా నేనేం తినట్లేదు కదా! అయినా బరువు పెరిగిపోతున్నానని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది. లైక్ థైరాయిడ్ ఇష్యూ రావటం. ఇట్లా మనం ఏదైతే గడిచిన ఈ 20, 30 సంవత్సరాలు ఏవైతే మిస్టేక్స్ చేస్తామో, ఆ 30 ఇయర్స్ తర్వాత నుంచి ఇవన్నీ చిన్నగా రావటం మొదలవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం గనక ఫోకస్‌గా ఉండి, ఇప్పుడు గనక మనం జాగ్రత్త తీసుకోపోతే 40లోకెళ్ళిన తర్వాత వాటిని మనం ఇంకేం చేయలేం. అది జీవితాంతం మనం టాబ్లెట్లు వాడుతా ఉంటాం ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత. అదే ఇప్పుడు ఈ స్టార్టింగ్ టైంలోనే మన కెరియర్ కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి కాలేజీలకెళ్ళి జాబ్ కోసమనో లేపోతే చాలా చేశాం గదా! అట్‌లీస్ట్ మన బాడీ కోసం ఈ రోజు నుంచైనా అట్‌లీస్ట్ కొంచెం అన్నా ఒక 1 అవర్ దానికి టైం కేటాయించి ఒక 40 నిమిషాలో, 30 మినిట్సో మార్నింగ్ లేచిన తర్వాత అట్‌లీస్ట్ వాకింగో, సైక్లింగో, ఏదో ఒక స్పోర్ట్సో, పిల్లలతో ఆడుకోవటమో, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ చిన్నగా మొదలుపెట్టి పొద్దున పూట ఇడ్లీ, దోసో లేకపోతే ఏవైతే మనం పిండి పదార్థాలు తింటున్నామో దాని బదులులో మంచి న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా తీసుకుంటూ, మధ్యాహ్నం లంచ్‌లో వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ ఏదైనా చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇప్పుడు హెల్త్ గురించి మనం ఆలోచించాల్సిన టైము. హెల్త్ గురించి ఆలోచించుకోకుండా ఉంటే గనక వన్స్ ఒక్కసారి అది మన చేతిలో నుంచి వెళ్ళిందా, మళ్ళీ మనం తెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అయిన మ్యాటర్. ఆరోగ్యం మన చేతిలోంచి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. సో, అందుకోసమనే పోకముందే ఎందుకంటే ఇది బెంచ్ మార్క్ అని చెప్పా కదా! ఇప్పుడు మొదలయ్యే టైము. ఇప్పటిదాకా వీడియో చూసేవాళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటే హ్యాపీ. అంటే ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ తిన్నది అరగకుండా, మార్నింగ్ టైమ్ మోషన్‌కి వెళ్ళకుండా ఉన్నా కూడా ప్రాబ్లమే. ఏ రోజుది ఆ రోజు మోషన్‌కి వెళ్ళకోకుండా ఉన్నా గానీ అది కూడా పెద్ద ప్రాబ్లమే. అది కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్‌కి రీజన్ అవుతుంది కూడా. అట్లా నిద్ర పట్టకపోవటం చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఇట్లా మీకేదన్నా అనిపిస్తే గనక ఇప్పుడు మీరు మారాల్సిన టైం. ఇప్పటిదాకా మీకేం లేవా? హ్యాపీ. 30 సంవత్సరాలొచ్చినా మీకు హ్యాపీగా నిద్ర పడుతుంది, తిన్నది అరుగుతుంది. మార్నింగ్ టైమ్ చక్కగా కడుపంతా ఖాళీ అయిపోతుంది అనిపిస్తే గనక హ్యాపీ. కానీ ఈ రోజు నుంచి హ్యాపీ. బస్ రేపు అందుకోసమనే ఈ రోజు నుంచన్నా అట్‌లీస్ట్ కొంచెం అన్నా మారడానికి ట్రై చేయండి. రోజువారీ మనకేం కావాలి? వాటర్ కావాలి, రెస్ట్ కావాలి, మంచి ఫుడ్ కావాలి. ఇది మన బాడీ అడిగేది. వీటిల్ని మనం గనక అందించగలిగితే ఇప్పుడు దాకా ఎలా పనిచేసిందో నెక్స్ట్ కూడా పనిచేస్తూ ఉంటది. ఇన్‌కేస్ ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నాం. ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉన్నాం. అయినా కానీ మార్చుకోవచ్చు చిన్నగా. రోజు పొద్దున్నే అట్‌లీస్ట్ 45 మినిట్స్ అన్నా బాడీకి కావాల్సిన మినిమమ్ ఎక్సర్సైజ్ కదిలించండి. ముందు బాడీని ఏదో ఒక రూపంలో కదిలించండి. అట్లా కదిలించండి. దీని తర్వాత బాడీకి కావాల్సింది ఇప్పుడు నేను 20 కిలోలు ఉంటే నాకు 1 లీటర్ వాటర్ కావాలి. అంటే నేను 80 కిలోలు ఉంటే 4 లీటర్ల వాటర్ కావాలి. ఇప్పుడు 100 కిలోలు ఉన్నారనుకోండి మీరు 5 లీటర్ వాటర్ కావాలి. 5 లీటర్ వాటరు మీరు ఎలా తాగుతున్నారో ఏంటో మెజర్ చేసుకుని ఒక వాటర్ బాటిల్. దాని గురించి కూడా వాటర్ ఎలా తాగాలనే దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. అట్లాగా వాటర్ ప్రాపర్‌గా తాగండి. ఎట్లా తాగాలి ఏంటి అనేది దాని గురించి వీడియో ఉంది.
సో అది ఒకసారి చూడండి. సో వాటర్ కంప్లీట్ చేయండి. అలానే మంచి ఫుడ్ తీసుకుంటాను. బయట ఫుడ్ వీలైనంత వాటికి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు దాకా తిన్నాం కదా, ఇంక చాలు. సో ఇది ఇప్పుడు మనం సంపాదించే టైము, మనీ ఉంటాయి మన దగ్గర. సో రకరకాలుగా ట్రై చేస్తాం, ఫుడ్ రెస్టారెంట్స్ అని, బయట ఫుడ్ అని, ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాం. సో దానికి పెట్టే మనీ ఏవైతే ఉన్నాయో, మీరు పెట్టే ప్రతి రూపాయి మీ అనారోగ్యానికి పెడుతున్నట్లే. సో దాని ప్లేస్లో మంచి ఫ్రూట్స్ను తెచ్చుకొని చక్కగా తినగలిగితే ఇంట్లో వాళ్ళందరికీ అది ఒక మంచి హ్యాబిట్ లాగా అవుతూ ఉంటుంది. సో అందుకని బెటర్ ఏం చేస్తారంటే వీలైనంత వాటికి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అలాగా సరదాగా ఓకే, కానీ డైలీ తినడం అనేది అంత మంచిది కాదు. సో జాగ్రత్త తీసుకోవాల్సిన టైం ఇది. సో అందుకోసమనే మీరు జాగ్రత్త తీసుకొని మీరు బాగుంటే మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అదే మనం ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే మన ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మారాల్సిన టైం 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మారాల్సిన టైం. సో ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులోనే చేయాలంటారు కదా. సో ఆల్రెడీ మనకు అన్ని ముచ్చట్లు అయిపోయాయి. సో ఇప్పుడు మనం మారాల్సిన టైము 30 ఇయర్స్ వచ్చిన తర్వాత హెల్త్ మీద కొంచెం ఫోకస్ అనేది పెట్టాలి. ఇప్పుడు నాకు 37 ఇయర్స్. 20స్లో ఉన్న ఆలోచన 25లో లేదు, 25లో ఉన్నది 30లో లేదు, 30లో ఉన్నది 35లో లేదు. సో మారుతూ ఉన్నప్పుడు ఏజ్ మారే కొద్దీ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. సో వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది. సో మెచ్యూరిటీ పెరిగినప్పుడు దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేస్తేనే అది దానివల్ల వర్త్ ఉంటుంది. అన్నీ తెలుసు, మన పిల్లలం కాదు కదా, ఇంకా చిన్నపిల్లలు అయితే కనుక ఎవరో కొట్టో చెప్పో నేర్పించో చేస్తూ ఉంటాం. మనకు తెలుసు కదా మంచి ఫుడ్ ఏంటి, రాంగ్ ఏంటి, రైట్ ఏంటి, బయట ఎలా ఉంది ఏంటి, మొత్తం మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సినిమా డైలాగ్ ఉంటుంది కదా, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నాం అని. అట్లాగే మనం అట్లానే ఆడుతున్నాం, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నాం. తర్వాత ఏంటంటే మనం ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాం. సో నేను నా 20 ఇయర్స్ వయసులోనే చాలా సఫర్ అయ్యాను నా హెల్త్తో. ఓవర్ వెయిట్తో, పొట్ట ఎక్కువ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇట్లా చాలా సఫర్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు నాకు 37 ఇయర్స్ వచ్చాయి. బికాస్ ఆఫ్ నేను రోజువారీ బాడీ కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తూ, బాడీ కావాల్సిన ఎక్సర్సైజ్ అందిస్తూ, బాడీ కావాల్సిన వాటర్ అందిస్తూ, ఏవైతే దాని నీడ్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడం వల్ల సో ఈరోజు నా స్కిన్ ఇలా ఉండడానికి, హెయిర్ ఈ మాత్రం ఉంది అని అనడానికి బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే అంతే. అదే కనుక నేను ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకుండా ఉంటే కనుక సో డెఫినెట్లీ నా దగ్గర ఉండదు. సో ఈ పాటికి జుట్టు అంతా ఊడిపోయి బట్టతాలు వచ్చి ఉంటుందేమో మేబీ. సో ముసలోళ్ళలాగా మొహం అంతా ముడతలు పడిపోయి ఉండొచ్చేమో. ఆల్రెడీ ఉన్నా కదా 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ మనుషులను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓకే ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏది పడితే అది తాగుతూ ఏది పడితే అది తింటూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎగ్జాంపుల్ కనబడుతూనే ఉంటుంది. సో అందుకోసమనే మీరు మారాలి అనుకుంటే ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే అట్లీస్ట్ ఒకళ్ళైనా కానీ బయట ఫుడ్ మానేసేసి చక్కగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సో తింటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి. సో నా మాట ఒకటి హెల్ప్ అవుతుందని మా కోచ్ ఎప్పుడూ చెప్తుంటారు, మన వాయిస్ ఇంకొకరికి ఆయుష్ అవ్వాలి అని చెప్పి. అంటే నేను ఏదైనా చెప్తే అది వాళ్ళకి మంచి జరగాలని చెప్పి. సో అలా నేను అనుకుంటా ఉంటాను. సో నేను ఒక వెల్నెస్ కోచ్ని, 16 ఇయర్స్ నుంచి సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో ఈ కొత్త వ్యక్తులకి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో డైలీ ఒక కొత్త వ్యక్తులకి 5 to 10 మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటాను. నేను ఒక వెల్నెస్ కోచ్ని. సో మీకు ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఏంటి అనేది గైడ్ చేయాలంటే కనుక మేము గైడ్ చేస్తాం. ఇది మా న్యూట్రిషన్ సెంటర్. సో అది సో అండ్ సో అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఆపర్చునిటీ కూడా ఒకటి వచ్చింది, ఇలాంటి ఆపర్చునిటీ కూడా ఒకటి వచ్చింది కాబట్టి సో నాకు తెలియని వ్యక్తులు, సో నా చుట్టుపక్కల ఉన్న సరౌండింగే కాదు, ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు కదా, ఇంకా ఎక్కువ మందికి ఎడ్యుకేట్ చేయొచ్చు కదా. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని ఒక ఇంటెన్షన్తో సో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ టైం కనుక ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో 3 వీడియోస్ ఉన్నాయి, మీకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో. సో ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఒకటే. సో మనం ఇప్పుడు దాకా చేసిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ 30 సంవత్సరాల తర్వాత నుంచి అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు కనుక మనం జాగ్రత్తలు తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంటే సో 40స్లో బాగుంటాం, 50స్లో బాగుంటాం, 60స్లో బాగుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చిరంజీవి బర్త్డే. సో 70వ సంవత్సరం వచ్చిందంటే 70 సంవత్సరాలు ఆయనకి. సో 70 ఇయర్స్కి అలా ఉంటే మనం 70 ఏళ్ళకి అలా ఉంటామా అని. సో వాళ్ళు అలా ఉన్నారంటే బికాజ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు రోజువారీ చేసే ఎక్సర్సైజు, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ రెస్ట్ ఇవన్నీ ఇస్తారు కాబట్టే సో వాళ్ళు అలా లైఫ్ని లీడ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి అలా చేయట్లేదు. సో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత మనీ సంపాదించుకోగలుగుతున్నారు. మనీ ఉన్నాయి కానీ వాళ్ళు ఫిట్గా లేకపోతే ఉపయోగం ఉంది.
బాగా కనపడకపోతే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా! సో, వాళ్ళు అలా తయారయ్యారు కాబట్టి వాళ్ళకి అంత మనీ వస్తా ఉంది. సో, అలానే మనం గూడా ఎంత బాగా తయారైతే అంత బాగా మన బాడీ చేత పని చేయించుకోవచ్చు. మన బాడీని ఎంత బాగా చూసుకుంటే దాని ద్వారా పని చేయించుకొని మనీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు అంతే కదా! ప్రతి ఒక్కళ్ళు చేసే పని అదే కదా! మన బాడీతోనే ఇప్పుడు నా ఏళ్ళు పని చేస్తేనే కదా నేను ఏదైనా కూర్చొని పని చేయగలిగేది. నా కళ్ళు పని చేస్తేనే కదా ఏదైనా పని చేయగలిగేది. నా కాళ్ళు పని చేస్తేనే కదా ఏదైనా పని చేయగలిగేది. అంటే అది ఓవరాల్ నా బాడీలో పార్ట్‌లు కదా! నా బాడీని నేను ప్రాపర్‌గా చూసుకుంటేనే అవి నాకు మనీ సంపాదించడానికి హెల్ప్ అవుతుంది. సో, మన మనీ సంపాదించి పెట్టేది మన బాడీనే. సో, ఆ బాడీని కొంచెం కేర్ తీసుకొని దానికి కావాల్సింది ఏదైతే ఉందో అది అందించగలిగితే సో, డెఫినెట్‌లీ మనం ఆరోగ్యంగా మారొచ్చు.